అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. 1 కప్పు బియ్యం పిండితో కమ్మనైన రెసిపీ చేసుకుందాం. పొడి బియ్యం పిండి ఇది. ఇందులోకి కొత్తిమీర, కొన్ని నువ్వులు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా. పిండి అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకుందాము. ఇందులోనే ఈ నువ్వులు వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. మిర్చి పౌడర్, ఈ పౌడర్ వేసుకుందాము. టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకుందాము. పసుపు వేసుకుందాం కొంచెము. జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా కలుపుకున్నాక ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. దోస పిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది చూసుకోవాలి. చూసుకొని నూనె వేడైంది ఒక్కొక్క గరిటె తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇది ఒక సైడ్ కాలంగానే ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. ఇట్లయితే వేసుకోవాలి. 2 సైడ్లు మంచిగా కాలాలి. 2 సైడ్లు అయితే మంచిగా నూనె వీన బుడగలు తగ్గేదాకా కాలనియాలి. కాలినప్పుడే ఇట్లా మంచిగా వడియాల్లాగా అప్పుడల్లాగా కరకర మంచిగా ఉంటాయి. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఇట్లా కాలినాక తీసుకోవాలి. ఇంకొకటి కూడా వేసుకుందాము. అన్నీ కూడా ఇంతే వేసుకోవాలి. ఇట్లా తేలినాక రెండో సైడ్ ఇట్లా దింపి వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. ఇది పెద్ద షేప్ అంటే అవసరం లేదు, ఏ షేప్ వచ్చినా మంచిదే, కానీ టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది కూడా రెండో సైడు ఈ విధంగా కాలినాక తీసుకోవాలి. ఇట్లా రౌండ్గానైనా వేసుకోవచ్చు. ఇది ఈ విధంగా రౌండ్గా సుతా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా కూడా వేసుకోవచ్చు. కప్పు బియ్యం పిండి నువ్వులతో అయితే కమ్మనైన రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇట్లా చేసుకుంటేనైతే పిల్లలకైతే సాయంత్రం అయితే టీ టైంకు ఇట్లా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు పిల్లలు. పాలు తాగంగానైనా టీ తాగంగానైనా చాలా టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ నువ్వులైనా మన ఆరోగ్యానికి మంచిదే, కాల్షియం కాబట్టి. ఈ బియ్యం పిండి కూడా మంచిదే. ఈ కొత్తిమీర, బియ్యం పిండి అన్నీ కూడా మంచిదే. ఇట్లనైతే పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడడానికి బాగున్నాయి, టేస్ట్ ఉంటాయి. చూసిరు కదా, కరకర మంచి టేస్ట్గానైతే ఉంటాయి. ఇక ఇట్లా కరకర ఉంటాయి. కొంచెం ఎక్కువనైతే నూనె తీసుకుంటే కొంచెం ఈ పేపర్ విన్ అయితే వేసుకోండి, వైట్ పేపర్ విన్. ఇక్కడ ఇంకుంది చూసుకోలే నేను. చూసారు కదా, ఇట్లా కరకర ఉంటాయి, మంచి టేస్ట్గా ఉంటాయి. పాపడాల్లాగా అప్పడాల్లాగా మంచి టేస్ట్గానైతే ఉంటాయి. ఇట్లనైతే చేసి పెట్టండి పిల్లలకు. ఈ వంట కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని, నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి
నేను ఎట్లా చేసినా ఏమేమి వంటలు చేస్తానని అనేది చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. చూసిర్రు కదా, బెల్ అయితే నొక్కండి. నేను చేసిన వంటలు అయితే మీకు వస్తాయి. చేసినట్టు అన్నీ కూడా ఇట్లా కరకర మంచి టేస్ట్ ఇదిగా ఇట్లా అయితే ఉంటాయి. చేసి అయితే చూడండి ఒక్కసారి అయితే. ఇంతవరకు అయితే మీరు ఈ రెసిపీ చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎట్లున్నాయి అన్నది. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట